నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ ఉద్యోగ అర్హత. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ రాఘవరావు మంచి వ్యాపార సంస్థను నడుపుతున్నాడు. ఎంతోమంది వ్యాపారస్తులతో అతనికి పరిచయం ఉంది. విజయ రాఘవరావు తెలివైన వ్యాపారి. ఆయనకు ఒక గుమస్తా కావలసి వచ్చారు. వెంటనే పేపర్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ ఉద్యోగానికి చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో కొన్నింటిని మాత్రమే ఏరి ఇంటర్వ్యూకి పిలిచారు. అందరినీ ఇంటర్వ్యూ చేసి ఒక్కడిని ఉద్యోగం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు విజయ రాఘవరావు స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడు. అతనికి ఆశ్చర్యం కలిగి, చూడు మిత్రమా, పెద్ద చదువులు చదివిన వారిని కాదని కనీసం 10వ తరగతి కూడా చదవని వాడినే ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. ఇతను 10వ తరగతి కూడా పాస్ కాలేదు కాబట్టి అతనినే ఎంపిక చేశాను. ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడు. మనం మంచిగా చూస్తే ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, అతనిలో ఇంకా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. 1, గదిలోకి వస్తూ శబ్దం కాకుండా తలుపుని నిదానంగా వేశాడు. అంటే జాగ్రత్త గలవాడని తెలిసిపోయింది. 2, కింద పడవేసి ఉన్న పుస్తకాన్ని తీసి బల్ల మీద పెట్టాడు. 3, తల దువ్వుకొని చక్కగా ఉన్నాడు. బట్టలు పాతవే అయినా శుభ్రంగా ఉన్నాడు. మన ఉద్యోగానికి ఇంతకంటే కావలసిన అర్హతలేమీ ఉన్నాయి అని సమాధానమిచ్చాడు విజయ రాఘవరావు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ గురించి మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి.